అశ్విని. బావగారి పేరు? హుసేన్. ఏం జాబ్ చేస్తారు? తను రిగలెక్స్ లో జాబ్ చేస్తుంటారు. అబ్బో, అక్కడ ఇద్దరు జాబ్లే. మరి ఇంట్లో ప్రొడక్షన్ పరిస్థితి ఏంటి? ఉన్నాడు అక్కడ కూర్చున్నాడు. అదే ఏం ఒక్కడే ఉంటాడా పాపం? లేదు లేదు, మమ్మీ వాళ్ళ దగ్గర. మమ్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉంది శిక్ష. ఓకే సూపర్, రెడీ, మొదలెడదామా? బజారులో తాటి చెట్టు, బజారులో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, దాని మీద తేనె పట్టు, గురు చూసి రాయిచ్చు కొట్టు, గురి చూసి రాయి చిక్కొట్టు, కొట్టకపోతే నీ మీద ఒట్టు, కొట్టకపోతే నీ మీద ఒట్టు. కొట్టకపోతే కుట్టకపోతే నీ మీద ఒట్టు. మొత్తం చెప్పాలి ఇప్పుడు. మర్చిపోయాను. బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురు చూసి రాయిచ్చు కొట్టు, కొట్టకపోతే నీ మీద ఒట్టు. గురి చూసి రాయి చిక్కొట్టు, కుట్టకపోతే నీ మీద ఒట్టు. ఇప్పుడు మిక్స్ చేసి చెప్పు. బజార్లో తాటి చెట్టు, దాన్ని చూసి దాన్నే కొట్టు డైరెక్ట్. బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురి చూసి కొట్టు, కుట్టకపోతే నా మీద ఒట్టు. గురు చూసి ఏంతో కొట్టాలి? రాయి. రాయేది? బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురి చూసి రాయి చుక్కొట్టు, నిన్ను కుట్టకపోతే నా మీద ఒట్టు. ఫాస్ట్ గా ఇప్పుడు. బజార్లో తాటి చెట్టు. అలానే ఉండండి. వావ్, భలే మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు చెప్పండి. బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు. బజార్లో తాటి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురి చూసి రాయి చుక్కొట్టు, కుట్టకపోతే నా మీద ఒట్టు. అబ్బా, చూసారా కలజోడు ఎఫెక్ట్ అది. ఓకే సూపర్, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు బావగారి పేరు? నరేష్. నరేష్. నర్రి ముద్దుగా పిలుస్తావు? విసు. విస్సువా? అదిటది నరేష్ అంటే నర్రి, బుజ్జి, కన్నా. ఈ విస్సు ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? విశ్వనాథం, కాకపోతే నేను విసు అని పిలుస్తాను. మరి నరేష్? నరేష్ మీరు పిలుస్తారు కదా. బావగారు రెండు పేర్లా? బావగారు చెన్నీళ్ళ గురించి చెప్పకండి. ఇక్కడ మీకు రెండు పేర్లాగే రెండు ఇళ్ళు ఉన్నాయని విషయం నాకు తెలుసు, మీరు చెప్పకండి. నాకు తెలుసు. నీకు తెలుసా? పర్వాలేదు. ఒక్కళ్ళనే చూడలేకపోతున్నాడు, రెండు ఇళ్ళు ఆడేం చూస్తాడులే, అంత సీన్ లేదు అని ధైర్యంగా ఉంది ఇక్కడ మా చెల్లి. ఏం కాదు కాదు, పర్లేదు నరేష్, నువ్వు చూడు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 11 years. నాకు ఇంకా నువ్వు ఒక 11 months పెళ్ళయింది, కొత్త పెళ్లి కూతురులో ఉన్నావు తెలుసా? నేను అదే చెప్తాను, అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండా చెన్నీళ్ళు ఎడతారు ఆయన. నువ్వు శుభలగ్నంలో ఆమెనిలా ఉండాలి. అయ్యో, చలో మొదలెడదాం ఇక టంగ్ ట్విస్టర్. చుట్టాలింట్లో తల్లి పిల్లలు, చుట్టుపక్కల పిల్లి తల్లులు. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లలు పల్లీలు పల్లికాయలు. చుట్టాలింట్లో తల్లి పిల్లలు, చుట్టుపక్కల పిల్లి తల్లులు. చుట్టాలింట్లో తల్లులు పిల్లలు, చుట్టుపక్కల పిల్లలు పిల్ల తల్లులు. ఓ రచయిత్రి ఉంది మా చెల్లిలో, కొత్తగా 4 యాడ్ చేస్తుంది. చెప్పు, మళ్ళీ చెప్తా. చుట్టాలింట్లో తల్లి పిల్లలు, చుట్టుపక్కల పిల్లి తల్లులు. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లి తల్లులు. లాస్ట్ లో మొత్తం చెప్పు ఇప్పుడు, మీ అంతా సహా. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లులు పిల్ల తల్లులు. ఏ సంధి అది? గుణసంధి అనుకుంటా. అనుకోవడం కరెక్ట్ చెప్పాలి. రెడీ, మొత్తం చెప్పాలి. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లులు పిల్ల తల్లులు. చుట్టాలింట్లో రెడీ. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లులు పిల్ల తల్లులు. మేము అందరూ ఇవ్వాలి. ఓకే రెడీ. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లులు పిల్ల తల్లులు. చుట్టాలింట్లో పిల్లలు తల్లులు, చుట్టుపక్కల పిల్లులు పిల్ల తల్లులు. ఓకే గట్టిగా చెప్పట్లేదు, ఇంకా మార్చలేము మా చెల్లిని. ఏంటంటే సంగతిలో చెప్పాలండి. మీరే పండుగ చేద్దామండి ఇప్పుడు. మనకి నచ్చిన పండుగ చేసేద్దాం. చెప్పండి మరి, ఆ నచ్చిన పండుగ ఏంటి? ఆటాడేద్దాం, పాటాడేద్దాం. ఓ పండుగ చేద్దాం. పండుగ చేద్దాం. ఏంటి చేస్తారు బావగారు? బిజినెస్, వ్యాపారం. రెడీ, మొదలెడదాం. ఉయ్యాలట జంపాలట ఆడదాం పద కసింకోట. ఉయ్యాలాట జంపాలాట ఆడదాం పద కసింకోట. దొంగాట దోబుచులాట చూద్దాం పద సామర్లకోట. దొంగాట దోబూచులాట చూద్దాం పద సామర్లకోట. రెడీ. ఉయ్యాలాట జంపాలాట ఆడదాం పద కసింకోట. దొంగాట దోబూచులాట చూద్దాం పద కసింకోట. మళ్ళీ కసింకోట వెళ్తావా? సామర్లకోట వెళ్దాం. ఇందాక అన్నావు కదా ఆట పాట అని, ఇప్పుడు దీనికి డాన్స్ తో చెప్పాలి. ఉయ్యాలాట జంపాలాట దోబూచులాట. కసింకోట ఎక్కడికి వెళ్ళింది? ఉయ్యాలాట జంపాలాట ఆడదాం పద కసింకోట. దోబూచులాట దొంగాట చూద్దాం పద సామర్లకోట. డాన్స్ కావాలి ఇప్పుడు. ఉయ్యాలాట జంపాలాట ఆడదాం పద కసింకోట. దోబూచులాట దొంగ ఆట చూద్దాం పద సామర్లకోట. ఇది పాట రూపంలో. ఉయ్యాలాట జంపాలాట ఆడుదాం పద కసింకోట. దోబూచులాట దొంగాట చూద్దాం పద కసింకోట. కసింకోట మా తాతగారు. ఓకే సూపర్. ఓకే, ఈ రోజు టంగ్ ట్విస్టర్ల తాటే కాదు, నా తాట కూడా తీసి ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు
ఉయ్యాలాట జంపాలాట ఆడదాం పద. కంగ్రాచులేషన్ ఫైనాన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించిన గిఫ్ట్